మరి మందిరం ఎవరి మధ్యలో కట్టమంటున్నాడు? ఎలాంటి మందిరం కావాలి ఆయనకి? దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా ఆకాశ మహాకాశములు ఆయన్ని పట్టజాలవు. మనుషుడు కట్టే మందిరము దేవుడు మనుషులతో ఈ భూమి మీదే శాశ్వత కాలము ఉండడానికి కాదు. దేవుని ఆలోచనే కాదు. దేవుడు కట్టాలనుకున్న మందిరమే వేరు. దావీదుకు దేవుడు చెప్పిన మందిరం, సొలొమోను దేవుడు కట్టిన మందిరం, అది కేవలం సాదృశ్యమే గాని వాస్తవంగా దేవుడు కట్టాలనుకున్న మందిరమే వేరు. యెషయా గ్రంథము 66 మొదటి మాట, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీ ఇల్లు ఏ పాటిది? మందిరం అన్నాడు, ఇల్లు అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన నివసించడానికి మీరు కట్టాలనుకున్న మందిరం ఏ పాటిది? ఆయనకు మందిరం కావాలి, ఆయనకు ఇల్లు కావాలి, ఆయనకు నివాస స్థలం కావాలి. కానీ ఎలాంటిది కావాలి? నేను చెప్పనా, మానవ హస్తకృతమైన ఆలయం కాదు దేవుడు కోరుకుంటుంది. మానవుడు తన చేయితో కట్టే మందిరంలో ఆయన ఉండడు. కొరింథీ పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట చూడండి, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మనమందరం ఎవరమంట? దేవుని గృహమునై ఉన్నాము. ఇప్పుడు దేవుని ఇల్లెవరు? దేవుని ఇల్లెవరు? పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఇల్లెవరు? మనమే దేవుని ఇల్లు. అంటే మందిరం ఇజ్ ఈక్వల్ టు ఇల్లు. మందిరం ఇజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు దేవుడు కట్టాలనుకున్న మందిరం ఎవరన్నమాట? మనమే.